వాచర్ క్రియేట్ చేసినాం గదా! హ్మ్. అట్లా ఇంకేమన్నా ఉంటాయా? ఏ సిట్యుయేషన్‌లో వస్తాయి సార్ అట్లా వాచర్ క్రియేట్ చేయడం? ఏంటి? అదే నిన్న ఎస్టిమేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎ సింగిల్ ఆఫ్‌సెట్స్ అని ఇట్లా అదొక సెర్చ్ ఇచ్చింది. రియల్ టైమ్‌లో ఏఐ ఉండొచ్చు. రియల్ టైమ్‌లో కంప్యూటర్స్ ఉంటాయి, మొబైల్స్ ఉంటాయి. ఓకే. సెకండ్ మీటింగ్‌లో దీని మీద మళ్ళీ లెంగ్తీ ప్రాబ్లమ్ ఒకటుంటది. అక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ ఫైనల్ నార్మల్ ప్రాబ్లమ్ వాట్ వాల్యూ యాడెడ్ టాక్స్ అంటారు. 1 ఏప్రిల్ 2005లో మన ఇండియాలోకి వాట్ వచ్చింది. అప్పుడు పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వాట్, సేల్ చేస్తే అవుట్‌పుట్ వాట్ పడేది. తర్వాత వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, సేల్ చేసినా సీఎస్టీ ట్యాక్స్ పడేది. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. వాట్‌లో ఉన్నప్పుడు మల్టిపుల్ టాక్సెస్ మనకున్నాయి. దగ్గర దగ్గర 15 ట్యాక్స్‌లున్నాయి. వాటన్నిటిని తీసేసి జీఎస్టీ వచ్చిన తర్వాత మూడే 3 ట్యాక్స్‌లు పెట్టారు. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ. సో, ముందు మల్టిపుల్ టాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు జీఎస్టీ వచ్చిన తర్వాత నార్మల్ టాక్సెస్ పెట్టారు. సో, బట్ ఇండియాలో అయితే వాట్ లేదు. బట్ ఒక ప్రాబ్లమ్ ఎలా ఉందని చెప్తున్నాను. ఓకే. సో, అవుట్‌పుట్ నుంచి ఇన్‌పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్‌కి టాక్స్ పే చేసేవాళ్ళు. ఈ ప్రాసెస్ ఎలా అనేది చెప్తున్నాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. వేరే దేశాల్లో వాట్ ఉండొచ్చు. ప్రెజెంట్ ఇండియాలో అయితే లేదు. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఏసి పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. ఇన్వెంటరీ ఏసి పెట్టండి. జీఎస్టీను ఇక్కడ ఎనేబుల్ వాల్యూ యాడెడ్ టాక్స్. యెస్. ఇక్కడ టిన్ నంబర్ ఉంటది. టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్. వాట్‌లో ఉన్నప్పుడు 9 డిజిట్స్ ఎంతో ఏదో ఉండేదనమాట. ఇప్పుడు అది లేదు. సప్లయర్‌కి ఉంటది, బయర్‌కి ఉంటది, మనకుంటది. అంతే. సో, క్రియేట్‌లోకి వెళ్ళండి. లెడ్జెస్‌లోకి వెళ్ళండి. లెడ్జెస్ ఏమేమున్నాయి? క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్ చూడండి. ఎప్పుడైతే F11లో మీరు వాట్ అనే ఆప్షన్ ఏసి పెడతారో, ఈస్ వాట్ సీఎస్టీ అప్లికబుల్ సెట్ ఆల్టర్ వాట్ డీటెయిల్స్. పర్చేజ్, సేల్‌కి మాత్రమే వస్తది. రిమైనింగ్ వాటికి రాదు. యెస్ పెట్టి లోపల టాక్స్ ఇవ్వాలి. ఎంతుంది ఇక్కడ ఇన్పుట్ వాట్ 5% ఉంది. అది ఇవ్వాలి. ముందు వాట్‌లో ఉన్నప్పుడు 14.5 12.5 5% ఇలా ఉండేటివి. అంటే మన రాష్ట్రంలో ఇప్పుడు మొబైల్ మన రాష్ట్రంలో 5% ఉంటే కర్ణాటకలో 14.5 ఉంటది. తమిళనాడులో 12.5 ఉంటది. అలా మల్టిపుల్‌గా ఉండేదనమాట. అలా లేకుండా ఇండియా మొత్తం మీద ఒకే టాక్స్ ఉండాలి అనే ఉద్దేశ్యంతో మనకి జీఎస్టీ తీసుకొచ్చారు. సప్లై కూడా వాట్ టెంపర్ ఉంటది. అది ఇక్కడ ఇచ్చేవాళ్ళు. సేల్స్, సేల్స్ అకౌంట్, మళ్ళీ మర్చెంట్స్. అల్లు ప్రైవేట్ లిమిటెడ్. డ్యూటీస్ అండ్ టాక్సెస్, వాట్. డ్యూటీస్ అండ్ టాక్సెస్, వాట్.
OS, numbers, stock item, HP laptop, Lenovo laptop, further Vivo mobiles, mobiles, okay. Features, receipt, capital, 35 lakhs, purchase, HP laptop, 25,000, Lenovo laptop, 23,000, 8,45,000 మనం పర్చేజ్ చేసాం. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఇన్పుట్ వ్యాట్ 5%, 42,250 రూపీస్ ట్యాక్స్ పడింది. సేల్స్, మళ్ళీ మర్చెంట్స్, HP laptop 18, 30,000, Lenovo laptop 30, 26,000, 8,78,000 మనం సేల్ చేసాం. దాని కింద ట్యాక్స్ వేయాలి. అవుట్పుట్ వ్యాట్ 5%. తర్వాత మళ్ళీ పర్చేస్, వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్, వివో మొబైల్స్ 32,500, Oppo mobiles 25, 3,500, input VAT, sales, other enterprises, Vivo mobiles 22,800, Oppo mobiles 25, 8,900, ప్లాన్ చేసుకోవాలి. డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇలా ఉంటాయి. ఆఫ్టర్ లాస్ ఆల్ట్ F1 1,45,000, 1,45,000, summary, F2 for configure, so goods in versus so goods out versus ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. ఇక్కడ యాక్చువల్గా రిపోర్ట్ చూసేవాళ్ళం. ఇండియాలో వ్యాట్ లేదు కాబట్టి ఆ ఫీచర్స్ ఇక్కడ ఇవ్వలేదు. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీస్తే రిమైనింగ్ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేసేవాళ్ళం. ఇలాగా ఇలామా దీన్ని వ్యాట్ అంటారు.
ఓకే. సో పర్చేజ్ చేస్తే ఇన్పుట్ బ్యాడ్, సేల్ చేస్తే అవుట్పుట్ బ్యాడ్. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా గవర్నమెంట్‌కి ట్యాక్స్ పే చేసుకోవాలా. ఈ రోజుతో జనరల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఫ్రమ్ టుమారో జీఎస్‌లోకి ఎంటర్ అవుతాం. ఓకే. క్లియర్? ఎనీ డౌట్స్? చందర్, కృష్ణ, నో సార్. మహేష్ నో సార్. అవి చేయండి. టుమారో జీఎస్టీ స్టార్ట్ చేద్దాం. ఓకే. డన్. ఓకే సార్.